ప్రతి మానవుడికి పుట్టిన తర్వాత షోడశ సంస్కారాలను చేసేయాలి, 16 సంస్కారాలు. సో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి 15 సంస్కారాలు ముందుగా జరిగిపోతాయి. 16వ సంస్కారం ఏదైతే ఉందో అది మరణించిన తర్వాత చేసేది. అందుకే దాన్ని ఉత్తర కర్మ అంటారు. దాని గురించి తెలియజెప్పేది ఉత్తరకాండంలో చెప్తున్నారు. మనిషి జరిగిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది, పుత్రుడు ఏం చేయాలని. అర్థమైందండి. కాబట్టి మిగతా భాగం అంతా కూడా నీకు హెచ్చరికలతోనే ఉంది. జాగ్రత్తగా ఉండు నాయన, ఉత్తమ జన్మకు వెళ్ళు, పాపం చెయ్యకు, పుణ్యం చెయ్యి, తర్వాత నీ పుట్టినటువంటి కులంలోనూ జాతిలోనూ ఉన్నటువంటి ధర్మం ఏదైందో దాన్ని పాటించు, తద్వారా నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి జాగ్రత్తలన్నీ చెప్పినటువంటి ఈ మహాగ్రంథం. కాబట్టి దీన్ని మనం చదవడం అవసరం. తర్వాత ఇందాక చెప్పాను, పురాణాలన్నీ 3 రకాలుగా వర్గీకరించబడినాయి. అందులో ఈ గరుడ పురాణం సాత్వికమైనటువంటి దానిగా వర్గీకరించబడింది. ఎందుకు అంటే మనకి దీంట్లో వస్తుంది. తర్వాత విష్ణుమూర్తి అసలు సృష్టి ఎలా జరిగిందో ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూసిన తర్వాత ఈ గరుడు ఎలా వచ్చాడు, గరుడు స్వామిని విష్ణుమూర్తి యొక్క వాహనంగా ఎలా మారాడు, మారిన తర్వాత ఆయన సేవలో ఉంటూ ఈ విషయాన్ని ఎందుకు ఆయన ప్రస్తావించాడు, ఏ పరిస్థితుల్లో విష్ణుమూర్తి వారికి ఈ జ్ఞానాన్ని కలిగించాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. పోతే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పోనీ గరుడ పురాణం గురించి ఇతర పురాణాల్లో ఎక్కడైనా ప్రస్తావన లేదా అనుకుంటే చాలా పురాణాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. ఏ విధంగా అంటే అగ్ని పురాణం, నారద పురాణం, మత్స్య పురాణం, తర్వాత వీటన్నిటిలో దీని ప్రస్తావన ఉంది. ఇంకొక విధంగా ఆలోచిస్తే భాగవతంలోనూ దేవి భాగవతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. గరుడ పురాణం ప్రస్తావన ఏ విధంగా ఉంది అంటే, పాపాలు చేస్తే జీవుడు ఏమేమి పొందుతాడనేది చెప్పి వదిలేశారు అంతే. దాన్ని సోదాహరణంగా ఉదాహరణతో సహా మనకు ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎందుకని, అక్కడున్న పని వేరు, అమ్మవారిని పూజ చేయడం లేకపోతే అయ్యవారిని పూజ చేయడం. కాబట్టి ఆ పూజను సరిగా నిర్వహించకపోతే ఇలాంటి కష్టాలకు పడతామని అక్కడ హెచ్చరించి వదిలేయడం జరిగింది. కానీ ఆ హెచ్చరికని విపులంగా ఈ పురాణంలో చెప్పడం జరిగింది. తేడా అర్థమైంది కదా. కాబట్టి ఈ పురాణం ఎక్కడా లేదు, దీనికి ప్రాముఖ్యత లేదు, కొత్తగా ఎవరో తీసుకొచ్చి పెట్టారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా దీని గురించినటువంటి ఉదాహరణ ప్రస్తావన అన్ని మిగతా పురాణాల్లో కూడా ఉన్నది. కాబట్టి మనం భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని మనం అంగీకరించి పురాణ గ్రంథాలుగా మనం పారాయణ చేసుకుంటున్నప్పుడు వాటిలో ప్రస్తావించబడినటువంటి ఈ గరుడ పురాణం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. ఆ విధంగా మనమందరం కూడా నిబ్బరంగా, ధైర్యంగా ఈ గరుడ పురాణం పారాయణం గురించి మనం అవగాహన చెప్పుకోవచ్చు. ఓకే, ఇక దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, జీవుడు అంటే ఏమిటి, జీవం అంటే ఏమిటి, తర్వాత మరణం అంటే ఏమిటి, తర్వాత మరణాంతర జీవం వాయు శరీరంగా రూపాంతరం చెందడం. నేను ఇందాక మనవి చేశాను కదా, మొట్టమొదటి జరిగిపోగానే 2 ముహూర్తాల కాలంలో ఇతను యమలోకం తీసుకెళ్ళబడతాడు. 2 ముహూర్తాల కాలం అంటే, ఒక ముహూర్తం అంటే దాదాపుగా 45 నిమిషాలు, ఏమన్నా అంతే కదండి. సో 2 ముహూర్తాల కాలంలో ఇతన్ని ముందు యమలోకానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ యముల వారి ముందు ఇతన్ని అటెండెన్స్ పెడతారు, హాజరు పెడతారు. హాజరు పెట్టిన తర్వాత వీడి చరిత్ర అంతా చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఇతను వాయు రూపంలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి స్థూల రూపంలోకి, అంగుష్ట ప్రమాణంలోకి మారాలి. ఏ విధంగా అంటే 10 రోజులు పుత్రులు పెట్టినటువంటి ఆహారాన్ని తిని ఒక స్థూల రూపం ఒక రూపం ఏర్పడాలి వాడికి అంగుష్ట ప్రమాణంలో. దానికోసమని మళ్ళీ ఆకాశ మార్గంలో తీసుకొచ్చి 1 ముహూర్త కాలంలోనే కిందకి తీసుకొచ్చేస్తారు. ఇది చేయడంలో ఉన్నటువంటి ఒకానొక అంతరార్థం ఏమిటి అంటే, ఒక్కొక్కప్పుడు మన దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా పొరపాటు జరగచ్చు. నేను చచ్చిపోయే టైం రాకపోయినా
పొరపాటున నల్లగా పొడుగ్గా ఉన్నాడు కదా నన్ను పట్టుకెళ్ళిపోవచ్చు. అందుకు తీసుకెడతారు. తీసుకెళ్ళి వీడు కరెక్ట్గా వీడు చావాల్సిన వాడు వీడేనా కాదా అక్కడ రికార్డ్స్తో చెక్ చేస్తారు. చెక్ చేసి అప్పుడు వెనక్కి పంపిస్తారు. ఒకవేళ అలా కాకుండా వాడికి ఆయుర్దాయం అవల, పొరపాటున మిస్క్లాసిఫికేషన్ జరిగింది, నా బదులు ఇంకోటి తీసుకెళ్ళిపోయారు, వాడికి ఆయుర్దాయం ఉంది, అక్కడికి వెళ్ళాక తెలిసింది, వెంటనే ఏం చేస్తారు, ఒక జామ్ టైంలో ఒక ముహూర్తం టైంలో వెనక్కి కిందకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పటికి వీడు మళ్ళీ కథలకు వస్తుంది, వీడికి శవం కదులుతుంది, అమ్మ వీడు బతికాడు. సరే దెయ్యమయ్యాడనుకో పారిపోతారు, ఇదంతా వేరే సంగతి, కానీ వాడు మళ్ళీ బతికి వస్తాడు. సో ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారు, ఇక్కడ వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ వదిలినప్పుడు వీడేం చేస్తాడయ్యా అంటే 12 రోజుల పాటు ఆ వాయు శరీరంతో మన భూమికి 12 అడుగుల ఎత్తున తిరుగుతూ ఉంటాడు. 6 నుంచి 9 అడుగుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఎవరెవరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు, ఎవరెవరు వాడి ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు నిజంగా ఏడుస్తున్నారు, ఇటువంటి విషయాలు అన్నీ వాడికి తెలుస్తాయి. ఎందుకంటే సూక్ష్మరూపం కదా, అన్నీ తెలుస్తాయి, నీ మనసులో ఆలోచన కూడా తెలుస్తాయి. పోయాడు కొడుకు దరిద్రం అదేంది అనుకునేటువంటి పరిస్థితి ఉన్నో కూడా వాడికి తెలుస్తాయి. అమ్మ వీడు నేను నిజంగా చాలా శిష్యుడు అనుకున్నానే, వీడు నిజంగా ఇట్లా అనుకుంటున్నాడా నన్ను, ఆరి దొంగ వెధవా అని అప్పుడు నేను బాధపడడం జరుగుతుంది. అర్థమైందా? కానీ మాట్లాడటానికి లేదు, నోరు లేదు కదా, అందువలన మాట్లాడేది లేదు, నీకు వినపడేది లేదు. సో ఈ విధమైనటువంటి బాధల్లో వాటిల్లో తిరుగుతుంటాడు. తర్వాత నిజంగా ఏడ్చేటువంటి బంధువులు బాధకి వీడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకని శరీరం లేకుండా పోయిందే వాళ్ళని కావలించుకుని ఏడుద్దామంటే ఇటువంటి బాధలన్నీ అనుభవిస్తుంటాడు. అయితే వాడికి ఆహారంగా ఈ 10 రోజులు పుత్రులు లేక కర్మ చేసిన వాళ్ళు కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఆహారం ఆ నీళ్లతో శరీరాన్ని అంగుష్ట ప్రమాణంలోకి 10వ రోజుకి చేర్చుకుంటాడు. 11, 12 రోజుల్లో చేసేటువంటి క్రియల ద్వారా అతను శక్తివంతం అయిన తర్వాత పెద్దల్లో కలపడం జరిపిన తర్వాత 13వ రోజు నుంచి అతను యమభటులతో తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. సో అది ఎట్లా పెడుతుంది అనేది అవన్నీ తర్వాత చూద్దాం మనం.